పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మామీస్ వావ్ కిచెన్. చాలా గ్యాప్ తోటి మరొకసారి మీరు ముందుకు వచ్చేసాను. కొంచెం డిలే అయింది, పర్వాలేదు. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మేము ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాము. కానీ ఇవాళ మన షోకి మళ్ళా ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఒక్కసారి పిలిచేద్దాం. ఇవాళ రెసిపీ ఇంకొక స్పెషల్ రెసిపీ. ఒక్కసారి జస్ట్ మీకు చూపిస్తాను. చూసావా, ఈ రోజు మన ముందట కళ్యాణ్ వచ్చారు. స్పెషల్ రెసిపీ చేయబోతున్నాం. ఆ రెసిపీ ఏందో ఒక్కసారి చూసేద్దాం, ఓకేనా? ఆకలేస్తుందంటే బ్రెడ్ పెట్టు. ఏంటి చూడు, ఈ రోజు మనము ఫ్రెంచ్ టోస్ట్ చేయబోతున్నాము బ్రెడ్ తోటి. ఇండియాలో చేయొచ్చా? ఎట్లా? ఫ్రెంచ్ అన్నా కదా, ఇండియాలో చేయొచ్చా? ఇండియాలో కూడా చేయొచ్చులే. ఫ్రెంచ్ టోస్ట్ అంటే వాళ్ళు స్టార్టింగ్ అక్కడ పెట్టారు, తర్వాతనే మనం ఇక్కడికి వచ్చింది. ఫ్రెంచ్ అక్కడ నుంచే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడు, చేస్తావా? హెల్ప్ చేయాలా? దా చేయాలి, చేద్దాం. మన ఇద్దరం చేద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్రెంచ్ టోస్ట్ కి బ్రెడ్ 4 eggs తీసుకున్నాను, బటర్, ఇక్కడ నేను పౌడర్ షుగర్ తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ పౌడర్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్. ఇది సాల్ట్, ఇది చూడండి, ఇది పెప్పర్. ఫ్రెంచ్ టోస్ట్ లో పెప్పర్ ఎందుకు? ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, అది డిఫరెంట్ టేస్ట్ వస్తే బాగుంటది, చాలా బాగుంటుంది. దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా చూసారా, ఇది అలా యాలకుల పౌడర్. సో ఇప్పుడు మనము మామూలుగా హోల్ బ్రెడ్, పెద్ద బ్రెడ్ కి అయితే, మిల్క్ బ్రెడ్ కి పెద్ద బ్రెడ్ కి 6 eggs తీసుకోవాలి, ఫుల్ బ్రెడ్ తీసుకుంటే. కాకపోతే మేము కొన్ని స్లైసెస్ చేస్తున్నాం కాబట్టి 4 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము దీన్ని ఎగ్స్ ని చూడండి ఇట్లా 4 eggs వేయాలి. ఇందులో నేను పాలు మర్చిపోయాను, పాలు కూడా వేయాలి. ఇలా చాలా ఇంపార్టెంట్. మిల్క్ మరి మెయిన్ ఇంగ్రీడియంట్ మిక్స్ అయిపోతుంది. అవును. హౌ? ఇంట్లో కొంచెము మిల్క్ వేసుకోవాలి. చూడండి, ఇంట్లో కొంచెం మిల్క్. చూడండి, మిల్క్ నేను చిన్న చెంబు తీసుకున్నాను, ఇందులో పోసాను. సో నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? అందులోకి మనము షుగర్ వేస్తున్నాను. ఫస్ట్ దాంట్లో బబుల్స్ వచ్చేదాకా అట్లా అట్టనా మంచి ఇట్లా చెయ్యి, అట్లా కొట్టు, అట్లా కొట్టు. ఇట్లా మంచిగా కొట్టాలి బబుల్స్ వచ్చే వాటికి. ఇట్లా కొంచెం బబుల్స్ వస్తున్నప్పుడు మనము వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ షుగర్ పౌడర్ వేస్తున్నాను. నేను ఒక షుగర్ వేస్తేనే బాగుంటది. ఇందులో నాకు 2 spoons సరిపోతుంది, చాలు. పించ్ ఆఫ్ సాల్ట్ కంపల్సరీ, అలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇందులో. చూడండి, టేస్ట్ ఎన్హాన్స్. చూడండి అమ్మా, ఇక్కడ కొంచెం లిటిల్ పెప్పర్. ఇందులో చూడండి, ఎక్కువ పెప్పర్ కాదు, పించ్ ఆఫ్ పెప్పర్. ఇందులోకి కొంచెం ఇలాచి, చూడండి, ఇలాచి కూడా కొంచెం పించ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు దాన్ని మంచిగా బీచి. దాన్ని కొట్టు, మంచి కొట్టునా, ఇట్లా కొట్టు. అట్లనా? ఎప్పుడైనా మిల్క్ ఇట్లా కొడతారా? ఇట్లా ఎగ్ ఇట్లా కొడతారా? ఆమ్లెట్ నాకు రాదు, కాదు. ఈజీ ఇది చాలా. నువ్వు ఒక్కడు ఉన్నప్పుడు కూడా ఇట్లా చేసుకోవచ్చు, తెలుసా? ఆకలినప్పుడు పెట్టుకోవాలి. ఇట్లా పాన్ హీట్ కాకుండా మనం ఏమి వేయకూడదు, ఎందుకంటే ఫ్రెంచ్ టోస్ట్ కి ఎప్పుడు పాన్ చాలా హీట్ అయి ఉండాలి. అప్పుడు ఫ్రెంచ్ టోస్ట్ మంచిగా టోస్ట్ అవుతాయి అన్నమాట. చూసారా? ఇప్పుడు మనము బ్రెడ్ టోస్ట్ మనము చేసే ముందు బటర్, దీంట్లో బటర్ వేయొచ్చు, ఆయిల్ వేయొచ్చు, ఆయిల్ వేయొచ్చు, ఏదన్నా వేయొచ్చు. కానీ నేనైతే బటర్ వేస్తున్నాను, ఎందుకంటే బటర్ తో వేసినప్పుడు పిల్లలు చాలా తింటారు. ఇది ఎస్పెషల్లీ పిల్లల కోసం. పిల్లలు ఎంత బాగా తింటారంటే ఫ్రెంచ్ టోస్ట్ చాలా ఇష్టపడతారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కి ఈ ఫ్రెంచ్ టోస్ట్ చేస్తే చాలా బాగా తింటారు. ఇది 5 minutes 10 minutes లో అయిపోతుంది. వెరీ ఈజీ రెసిపీ. దీన్ని ఒక్కసారి మనము చూద్దాం. ఇది పిల్లల కోసం, నీ కోసం కూడా. నువ్వు కూడా నా కోసం చేస్తాను, పిల్లల కోసం అంటున్నావు. నువ్వు నేర్చుకోవడానికి. నేను పిల్లలు నా నేర్చుకోవడానికి. వెళ్ళి పక్కింటి పిల్లల బిల్లు అయితే నేను తిన్నది లేదు. నువ్వు ఒక్కడు ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడు ఉంటావు కదా నాన్న, నువ్వు ఒక్కడు ఉంటావు కదా. నువ్వు చిన్నప్పటి పెద్దోడువా? పిల్లలు అంటున్నావు, స్నాక్స్ అంటున్నావు, స్కూల్ కి అయితే పిల్లలు. అవును, మరి పిల్లల కోసమే నువ్వు పెద్దోడువా చెప్పు.
డాన్స్ స్కూల్కి వెళ్తున్నావు, యాక్టింగ్ స్కూల్ పంపిస్తున్నాను. చూడమ్మా ఇప్పుడు చూడండి, ఇది ఒకటి ఈ ఫాస్ట్ వేసేసేయాలి. వాడి అమ్మ బ్రెడ్ ఆమ్లెటా? ఇది బ్లడ్ దీనికోసం దీన్ని మళ్ళీ ఫ్రెంచ్ టోస్ట్ అంటాం ఒకటి కాదు, ఇది ఆమ్లెట్ అంటే కారం పసుపు వేస్తారు, ఇది బ్రెడ్ టోస్ట్. దాని కారం బదులు పంచదార వేసాం అంతే, దాంట్లో లేదు ఫ్రెంచ్ టోస్ట్. ఇది ఏంది ఇలాచి అవన్నీ వేసాం కదా. కారం ప్లేస్ లో షుగర్ వేసిస్తే ఫ్రెంచ్ టోస్ట్ అయిపోయిందా? అవును, ఇది తెలియక పాపం వాళ్ళందరూ బ్రెడ్ ఆమ్లెట్లు తింటున్నారు. కారం అనేసి ఇది ఫ్రెంచ్ టోస్ట్. చూడండి, ఇగో చూడండి ఎంత బాగా అవుతుందో, చాలా టేస్ట్ గా ఉంటుంది. నువ్వు ఇప్పుడు తిని చూడు ఎంత బాగుంటుందో. నేనే తినాలి మరి, నాకే ఆకలి వేస్తుంది. ఇప్పుడు ముచ్చాడాక తిని ముంచే ఇప్పుడు కాదు, ఇప్పుడేమా వెంటనే ముంచకూడదు. ఇది అయిపోయిన తర్వాత వేద్దాం. అయిపోయి కదా కొంచెం కానీ, ఎందుకంటే ఎగ్ ఇది మంచిగా టోస్ట్ అవుతుంది. సైడ్ ఉండిపోయింది, ఇంకేముంటుంది? వద్దు వద్దు చాలా, దీని మీద ఇప్పుడు ఇంకా ఈ దీని ఐరన్ దాని మీద చాలా అదవుతుంది, చాలా తొందర అవుతుంది అన్న. ఆయిల్ మనం ఏం ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచానికి వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వస్తుందో. మనము ఇట్లా వేసి తీయొద్దు, కొంచెంసేపు దాన్ని మంచిగా అది చేయాలి. టోస్ట్ ని మంచిగా టోస్ట్ అయ్యేటట్టు చూడాలి. టోస్ట్ అంటే నేను ఇంకేదో అంటున్నాను, బ్రెడ్ ఆమ్లెట్లు వేస్తుంది కూడా. ఎందుకట్లా గులుగుతున్నావు? బాగున్నాయి అంటున్నా. ఒక్కటి చూడు, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నీతో చేపిస్తాను, నువ్వు ఎట్లా వేస్తావు చూస్తాను ఇప్పుడు. చూడండి ఎంత బాగా వస్తుందో. దిస్ ఆర్ కాల్ ఫ్రెంచ్ టోస్ట్. చూడండి, చూసావా ఇట్లా ఫ్లిప్ చేస్తున్నప్పుడు ఫ్లిప్ కూడా చూడండి. ఇలా పట్టుకొని అసలు వెనక్కి ఒకసారి జస్ట్ చెప్తాను, ఇలా పట్టుకొని ఇలా ఎగరే. ఇది ఐరన్ క్యాస్ట్. నువ్వు చిరంజీవి అలాగే చేశారు, బాగుంటుంది. అది అది వేరేది, ఇది వేరేది. నువ్వు అట్లాంటివి చేయ మాకు. అమ్మో, నువ్వు చాలా నేర్చుకోవాలి నాన్న. యూ హ్యావ్ టు లెర్న్ లాట్. జరిగింగా ఇంకోటి పెడదాం పట్టు లే. ఇప్పుడు మనము ఇంకొకటి వేస్తాను చూడండి. ఇప్పుడు ఒకటి వేసాను కదా, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఏంటిది? దిస్ ఇస్ కాల్డ్ బాచర్. ఎందుకంతా వేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ కొంచెం వేసి చూపించాను, ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసి చూపిస్తాను. ఇదిగో ఇలా ఉంటది అవ్వారం మనుషులతో. ఏం కాదు అట్లా వేస్తే ఎప్పుడైనా వేసుకోవచ్చు. అట్లా రోజు అంతా వేస్తావు అట్లా ఏంటి? నేను ఎక్కడ వేసాను? ఎప్పుడన్నా మూడు బ్రెడ్లే, ఎప్పుడన్నా ఒకటి మూడు వేస్తాలే. అంత బటర్ లోని ఇప్పుడు ఏమనుకోండి మనిషి తినొచ్చులే. నువ్వు ఓకే డైటింగ్ ఉంటావా? 1 day ఈజ్ చీప్ డే తెలుసా? నువ్వు ఎప్పుడొచ్చినప్పుడే చీట్ చేసేస్తున్నాను. ఏం కాదులే నాన్న, అమ్మ అట్లాగే పెడుతుంది. చూసావా, రాయి మీద పెడతాం, కొంచెం ఇది హైలో పెడతా, ఆడిపోద్ది కింద. లేదు, ఇప్పుడు మనం సిమ్ మీద పెట్టాం కదా. చూడు, నువ్వు పంచదార వేయకపోతే బ్రెడ్ ఆమ్లెట్ అంటారు ఎవరైనా. అడుగు కావాలంటే చూసారా, ఫ్లిప్ చేయాలి. చూసారా, మనం మిల్క్ సాల్ట్ మీరు ఎంత కావాల్సి అంత, షుగర్ ఎంత కావాలంటే ఎంత వేసుకోండి. సాల్ట్ మాత్రం షుగర్ ఏం కాదు, ఎప్పుడన్నా ఒక్కసారి తినొచ్చు. పిల్లల కోసము, పిల్లలకు కూడా డైటేనా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, చాలా టేస్టీగా ఉంటుంది. ఎట్లుంది? సూపరా. చూసావా నా టేషన్ వచ్చిందా నీకు? బ్రెడ్ పాన్ కేక్ బ్రెడ్ 3 కలుపుతున్నట్టుంది. చూడు చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్లిప్ ఇప్పుడు వేసేసిన తర్వాత చూడండి. చూసారు కదా, ఇది పిల్లల కోసం ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, ఎక్కడికన్నా మనం బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత పిల్లలకి ఇట్లా స్నాక్స్ చేసిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ వేపిస్తాలే చూడండి. మామూలుగా నీకు ఎలా ఉంటుంది? చాలా బాగుంది. ఇప్పుడు చెప్పు, దీని బ్రెడ్ ఆమ్లెట్ అంటారా? ఫ్రెంచ్ టోస్ట్. ఇది ఫ్రెంచ్ టోస్టే. ఓకే, ఫ్రెంచ్ టోస్ట్ అంట. ఎట్టుంది నువ్వు చెప్పు. బాగుంది, చాలా బాగుందా? చూసారా, చాలా బాగా నచ్చిందంటే కళ్యాణ్ కూడా. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. కింద కమెంట్ చేయండి. ముఖ్యంగా కళ్యాణ్ తోటి ఎలా ఉంది షో కూడా రాయండి.